ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించినట్లు దేవుడు మనకు కృప చూపిస్తున్నందుకై, ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం నుండి మనం అనేక విషయాలు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుండి 73వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 5-6 వచనాలు చదువుదాం. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. నేటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని రాజ్యానికి సంబంధించిన జనసంఖ్య, ఎ సెన్సస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యెరూషలేము యొక్క నగరాన్ని స్థాపించడానికి ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసించాల్సిన అవసరము ఏర్పడింది. నెహెమ్యా తన సామ్రాజ్యంలోని ఆయా ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నటువంటి యూదా ప్రజలను యెరూషలేమునకు తరలించడానికి ఒక చట్టాన్ని రూపొందించాడు. గతంలో యెరూషలేమునకు బహిష్కరించబడి వారి గురించి సమాచారాన్ని కలిగి ఉన్న జాబితాను ఉపయోగించి అతను వారిపై దృష్టి సారించి జనాభా లెక్కను నిర్వహించాడు. ఇప్పటికే పారసీక దేశంలో తమ సుఖవంతమైన జీవితాలను వదులుకొని ఇశ్రాయేలుకు తిరిగి వచ్చినటువంటి వారు ఇప్పుడు మరోసారి తమ ఇళ్లను విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళి దేవుని నగరాన్ని కాపాడడానికి సిద్ధమవుతున్నట్లు ఈ లేఖన భాగం మనకు వివరిస్తోంది. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అని మనం గమనిస్తే 5వ వచనంలో దేవుడు తన ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి జ్ఞానాన్ని అందిస్తాడు. కుటుంబాలను నమోదు చేయడానికి జనాభా లెక్కలు దేవునిచే ప్రేరేపించబడ్డాయి. నెహెమ్యా యొక్క హృదయంలో దేవుడు ఆ తలంపును పుట్టించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. గతంలో సమకూర్చబడినటువంటి కుటుంబాల జాబితాను కనుగొనడం ద్వారా ఆయన దయ యొక్క చర్య ఏంటో మనకు తెలుస్తుంది. దేవుడు ఏ రీతిగా ప్రజలను సమకూర్చాడో మనకు అర్థమవుతుంది. మన సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రణాళిక వేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఒక ఆశీర్వాదాన్ని మార్గనిర్దేశం చేస్తాడు. దేవుడు తన యొక్క చిత్తాన్ని బట్టి మనల్ని నడిపించగలడు అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలు కృప యొక్క చరిత్రను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి ఆలయాన్ని నిర్మించినటువంటి ఇశ్రాయేలు పూర్వీకులు వారి యొక్క విధేయత, అంకితభావం యొక్క స్వభావాన్ని వారి ముందు తరాలకు వదిలి వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఇప్పుడు వారిని అనుసరించడానికి వారి వారసులు దాన్ని కొనసాగిస్తున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇందులో గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, చీకటి పరిస్థితుల్లో కూడా మనం నిరాశ చెందకపోవడానికి కారణం మన వైఫల్యాల కథను కొనసాగించే వ్యక్తులం కాదు, కానీ దేవుడు చూపించే కృప యొక్క కథను కొనసాగించే వ్యక్తులంగా మనం ఉన్నామని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు తన యొక్క కార్యాల్ని అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల గుండా జరిగిస్తూ మనల్ని ముందుకు కొనసాగిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనందరం కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం సంఘక్షేమం కొరకు ప్రజల యొక్క జీవితాల్ని సరిగ్గా ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో స్థిరపరిచే విధంగా దేవుని నడిపింపును మనం కోరుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తున్నాడు. దేవుని దయ ఎల్లప్పుడూ కూడా మన పైన నిలిచి ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలుగా మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రణాళిక వేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. నెహెమ్యా తను చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా దేవుని యొక్క నడిపింపును బట్టి, దేవుడు చూపించినటువంటి మార్గ నిర్దేశత్వాన్ని బట్టి ఆయన కొనసాగిస్తున్నాడు.
ఈ రోజున మనం కూడా మన సంఘాన్ని నడిపించడంలో, దేవుని సమాజంగా మనము సమకూర్చబడటంలో, దేవుని రాజ్యం కొరకు మనం నిలబడటంలో దేవుని యొక్క నడిపింపును కోరుకోవాలనేది ఈ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే ఆయన వైపు విశ్వాసంతో ఆయన ముందు విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారో, ఆయన వైపు కొనసాగుతుంటారో వారిని దేవుడు నిరంతరము నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని సంఘముగా, దేవుని సమాజముగా మన ముందున్నటువంటి వారు, మనకు వదిలి వెళ్ళినటువంటి వారి అంకిత భావాన్ని, వారి యొక్క విధేయతను మనం కొనసాగించే వారిగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నిజంగా దేవుడు మనకు చూపినటువంటి, మన పూర్వీకుల ద్వారా మనకు అందించినటువంటి ఈ యొక్క మార్గదర్శకాలను మనం అనుసరించినట్లయితే, వారి మాదిరిని మనం కొనసాగించినట్లయితే దేవుని కృపను, ఈ కృపను గురించిన కథను ఇంకా మనం ముందుకు తీసుకెళ్లగలం. మన జీవితాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొత్తానికి మనందరం కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి జనులము అనే గుర్తింపును మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవుని కొరకు జీవించాలి, దేవుని సేవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం దేవునిలో ఇంకా బలపడినట్లు, దేవునికి చెందిన ప్రజలుగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమన పరలోకపు దేవ, విశ్వాసముతో మీ పిలుపుకు మేము స్పందించుటకు సజీవ యాగములుగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మీ రాజ్యానికి సేవ చేయడానికి అంకిత భావంతో మేము ముందుకు వెళ్ళే విధంగా మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, స్థిరపరచమని, నీ మహిమ కొరకు నీకు చెందిన సమాజంగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉంటే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయండి, కాపాడుగాక. ఆమేన్.